నేను మౌనంగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదా నన్ను నమ్మేవాళ్ళు ప్రజలు అర్థం చేసుకునేలా కన్విన్స్ చేస్తారు అని అనుకునే అమాయకత్వం నుంచి నరేంద్ర మోడీ బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నేను సాఫ్ట్‌గా ఉంటే పరిస్థితులు చక్కబడిపోతాయి. నేను చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు అవే సరిదిద్దుకుంటాయి అనే అమాయకత్వం నుంచి కూడా బయటపడాలి. అది అధికారంలోకొచ్చిన తొలినాళ్లలో ఉండేది. ఏళ్ళు పోయే కొద్దీ వ్యతిరేకత సృష్టించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటది. రోజు చూసేటప్పుడు ఇంట్లో ఉన్న భార్యకి భర్తే నచ్చట్లేదు, భర్తకి భార్య నచ్చట్లేదు, మర్డర్‌లోనూను ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రోజులు. అలాంటి హర్రీ బర్రీ ప్రపంచంలో అంతా పాజిటివ్‌గానే ఉంటదనుకునేటటువంటి అమాయకత్వపు నమ్మకం నుంచి బయటికి రావాలి నరేంద్ర మోడీ. నీట్ విషయం స్పష్టంగా చెప్పొచ్చు. యెస్, నీట్ అనే దాంట్లో తప్పు జరిగింది. ఆ తప్పుకి బాధ్యులైన వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇందులో మంత్రి బాధ్యత అని అడుగుతున్నారు. మంత్రి స్వయంగా ఇందులో బాధ్యత వహించడు. సిబ్బంది తప్పు చేసినప్పుడు ఆ మంత్రి చర్య తీసుకోకపోతే తప్పు, లేదా ఆ మంత్రి కానీ మంత్రి కుటుంబం కానీ ఇందులో ఉంటే తప్పు, అప్పుడు మంత్రి మీద యాక్షన్ తీసుకుంటాం. మిగతాది అధికారి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన అధికారిని శిక్షించడం ప్రభుత్వం బాధ్యత. అది మంత్రి బాధ్యతగా నిర్వర్తించాడు కాబట్టి ఇందులో మంత్రిని మేమేమి రిజైన్ చేయమని అడగట్లేదు, తీసివేయట్లేదు. కానీ ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూసే బాధ్యత ఆయన మీదనే పెడుతున్నాం. ఇది గ్రహించే, అర్థం చేసుకునే అందరూ మెచ్చే మాట, మెజారిటీ ప్రజలు మెచ్చే మాట. ఇది మాట్లాడకుండా నేను మౌనంగా కూర్చుంటే అదే అయిపోతుంది అనుకుంటే అమాయకత్వం. రెండోది వచ్చేటప్పటికి అయోధ్య విరాళాలు. అయోధ్యలో ఎంతోమంది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే తయారైనటువంటిది 500 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఆలయంలో అంతా మన వాళ్ళే, అంతా భక్తులే కదా అని నమ్మారు యాజమాన్యం, ట్రస్ట్ బోర్డు. తీరా చూస్తే కొందరు దొంగలు సేవ పేరుతో అక్కడికి వచ్చి దేవుణ్ణి దోచుకున్నారు. ఆ దోచుకున్న దగాకోరులు దొరికారు. ఆ స్వామివారే అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం, కేసు పెట్టింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వపు బాధ్యత లేకపోతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉండదు. తప్పు చేసిన వాళ్ళని కాపాడితే మాది తప్పు అవుతుంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించుతున్నాం, ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఇది నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చినప్పుడు కన్విన్సింగ్గా ఉంటుంది, బాధ్యతగా ఉంటుంది. అలాంటిది మానేసి యోగి ఆదిత్యనాథ్ని చూడండి, ఏయన్నా కూల్చారు అన్న దాని గురించి నిర్మోహమాటంగా చెప్తున్నాడు. కూల్చే విషయంలో కూడా కూల్స్తున్నాం అని చెప్తున్నాడు. ఎన్కౌంటర్ విషయం దేనైనా సరే సమాధానము స్పష్టంగా చెప్తున్నాడు. కాంట్రవర్సీ విషయానికి నిర్మోహమాటంగా చెప్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ పాత్రనైనా ఇప్పుడు మోడీ పోషించాల్సి ఉంది. అన్ని వేళలా మౌనం పనికిరాదు. మన్మోహన్ సింగ్ మౌన మునిగా ఉండిపోయాడు. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, ప్రెస్తో మాట్లాడుతున్నారు, అదే ప్రెస్ అంటున్నా, దాన్ని ఏమంటారు, మన్ కీ బాత్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ. కానీ శత్రువులు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటే దానికి కన్విన్సింగ్గా స్వయంగా ఆయన నోటి నుంచి కాకుండా జనం వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి, లేకపోతే మా వాళ్ళు చూసుకుంటారులే అనేటటువంటి ధోరణి మోడీకి ప్రమాదం. మోడీ మీద వచ్చే వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వానికి ప్రమాదం. ఆలోచించుకుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే శత్రువుల చేతికి స్వయంగా తల తీసుకెళ్ళి ఇచ్చినట్టు అవుతుంది.